తప్పు గురించి మాట్లాడడంలో ఒక వ్యక్తి పరివర్తన అంటే నేను యాటిట్యూడ్ దాని గురించి మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. తెనాలిలో మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ముందే మా అందరికీ చెప్పేశారు ప్రజారాజ్యం టైంలో. లక్షలాదిగా వేలాదిగా రోడ్ల పడితే ఉన్నారు. అసలు ఇంకా అల్టిమేట్ జనం, ఆయన వ్యాన్ కదిలేదానికి కూడా లేదు, రోడ్ షో జరుగుతూ ఉంది, ఆయన వస్తున్నాడు. ఈ సందర్భంగా బైక్ లో నుంచి ఇద్దరు మనుషులు పిల్లలు పడి చనిపోయారు సార్. ఆన్ ది స్పాట్ ఆయన ఒక 1/2 కిలోమీటర్ పోతానే తెలిసింది ఆయన మొత్తం క్యాన్సిల్ చేసుకొని, వాళ్ళకంటే నాకేం ఎక్కువ కాదని చాలా మంది పోలీసులతో సహా ఆయనకు ఇచ్చారు. సరే ఈ టైంలో మనం వెళ్తే అక్కడ సిచ్యువేషన్ ఎట్టుంది అంటే లేదు, వాళ్ళ నా అభిమానులు నేను వెళ్ళాలని వ్యాన్ ఆపి ఆయన ఎనికి వచ్చి అక్కడ దగ్గర కూర్చొని ఆ తల్లిదండ్రులను పట్టుకుని ఆయన కన్నీళ్లు, అమ్మ మీకే కాదు నాకు కూడా బిడ్డలే, వీళ్ళ అభిమాన బిడ్డలని కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంటే అళ్ళల్లో ఒక ఆడామ మీకు నీ చెప్తాను ఇన్సిడెంట్ చెప్తున్నా నేను. ఏమనిందంటే నిజమేనా ఆయన మనకైనా కానీ మనకు 2 ఓట్లు కూడా పోయినాయి ఆయన అనింది. నిజంగా హృదయ విదారకంగా అందరం కన్నీళ్లు పెట్టి ఏడ్చేసాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమెను ఓదార్చడానికి ఆ కుటుంబానికి ఆయన కన్నీళ్లతో వాళ్ళని హక్కును చేర్చుకున్నప్పుడు కూడా ఆ హక్కును చేర్చుకున్న విధానాన్ని చూసి 2 బిడ్డలు పోయారు నాన్న, 2 ఓట్లు పోయినట్టే కదా మనకు అని ఏడ్చిందాం. ఆ ఏడుపులు అంటే ఆమె ఏం అంటే ఆ స్వాంతన. మరి మీరు ఏం నేర్చుకున్నారు? నేను అదే అడుగుతున్నా. అంత గొప్పగా మీ ఆయన కష్టపడి ఈరోజు మెగా నిర్మాతగా, మెగా అభిమానులకు మాకు సైతం ఈ రోజుకు బ్లడ్ బ్యాంకులకు వచ్చి ఫ్లాగ్ యాక్షన్ కానీ అన్నిటికి నిలబడి మాకు కూడా ఆదర్శంగా ఉన్న మరొక పెద్ద నిర్మాతల్లో అల్లు అరవింద్ గారు ఒకరు. దెర్ ఇస్ నో అల్లు అరవింద్. ఆయన వేసిన ఆయన కూడా తన బిడ్డలు చిరంజీవి గారు వేసిన బాటల్లోనే నువ్వు నడవాలని చెప్పి నీకు స్టార్ను చేసినారు కదా. మీకు ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు? ఎందుకు అంటే పక్కదారులు తప్పి మీ ఇష్టం వచ్చినట్టు యాటిట్యూడ్ అంటే నేను తప్పు అనడం కాదు కానీ అంటే ఇప్పుడు ఎన్ని మాటలు పడుతున్నారు, అది ఎవరెవరో మాట్లాడుతున్నారు. అంటే నాగేంద్ర గారు ఒక్క విషయం అండి, అసలు ఈ 2 కుటుంబాల మధ్య ఏవైనా ఎప్పటి నుంచి అసలు వచ్చింది? చాలా రోజులు పెట్టి ఇది వినిపిస్తుంది. వాస్తవం అది, ఎందుకంటే మీరు దగ్గర ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. చిరంజీవి గారి 100% వాస్తవం అంటే గొడవలేం లేవు కానీ ఎక్కడ వచ్చింది అసలు? నేను అల్లు అరవింద్ సార్ని ఎప్పుడు మాట్లాడినా ఆయన అప్పటికి మార్గదర్శకుడే కాదు. ఎందుకు వచ్చింది? ఎక్కడ సినిమాలు హిట్ అయితేనే వినిపిస్తుందా సార్? చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఆయన 2-3 సినిమాలు హిట్ అయితేనే, ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ అంటే అది ఒక కోట సార్, అది ఒక దేవాలయం లాగా చూస్తాం. ఈ రోజు ఒక చిన్న మెగా హీరో సినిమా అయినా ఇంక్లూడింగ్ అల్లు అరవింద్, అది నాగబాబు గారిది కానీ, వరుణ్ గారిది కానీ, చిరంజీవి గారిది కానీ, పవన్ కళ్యాణ్, అక్కడ నుంచే పాసులు అభిమానులు అందరూ కోరుకుంటారు. కానీ ఈయన 1-2 సినిమాలు హిట్ అయిన తర్వాత నాకు తెలిసి అల్లు అరవింద్ గారు ఆయన కొద్దిగా సైడ్ ట్రాక్ నడిపాడు. ఆయన తీసుకుపోయి గీతా ఆర్ట్స్ లో పాసులు పంచడము, ఆయన సపరేట్ గా ఆర్మీ అనడము, ఓకే తప్పలేదు. అంటే నువ్వు ఇండివిజువల్ గా ఎదుగుదాం అనుకున్నావు,